ఒక ప్రశ్నతో నా ప్రసంగాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నా. ఎంతమంది తమ జీవితంలో అసంతృప్తిని కలిగి ఉన్నారు? అన్సాటిస్ఫైడ్, డిస్సాటిస్ఫాక్షన్. చేతులు ఎత్తమని అడగను, కానీ జీవితంలో చాలా కామన్గా మనకు వచ్చే ఒక భావన ఏంటంటే అసంతృప్తి కదండి. అసంతృప్తి. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వేర్ వీ ఆర్ ఆర్ వాట్ వీ హ్యావ్. మనం ఏం కలిగి ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో దాన్ని బట్టి తృప్తి లేకుండా అసంతృప్తితో, అసహనంతో చాలాసార్లు మన జీవితాలు సాగుతూ ఉంటాయి. అయితే చాలాసార్లు తృప్తి కొరకు దేనిలో వెతుకుతూ ఉంటామంటే మనుషులలో, బంధాల్లో వెతుకుతూ ఉంటాం. ఎవరైనా నన్ను ఆనందపరిస్తే బాగుండు, ఎవరైనా నన్ను మంచిగా అప్రిషియేట్ చేస్తే బాగుండు. తృప్తి పొందడానికి కొన్నిసార్లు బంధాలు, కుటుంబం కావచ్చు, లేదంటే దైవం కావచ్చు, లేదంటే దేవుడు మనకిచ్చిన బంధువులు, స్నేహితులు, బంధాల్లో చాలాసార్లు తృప్తి కొరకు వెతుకుతూ ఉంటాం. ఫీల్ గుడ్ అంటారు కదా, కొంతమందిని కలిస్తే వి ఫీల్ గుడ్ కదండి. కొన్ని బంధాలు మనకి ఒక రకమైన ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే తృప్తి కొరకు ఈ లోక సంబంధమైన అనుభవాలలో వెతుకుతూ ఉంటాం. నాకు ఇంతకన్నా కొంచెం పెద్దిల్లు ఉంటే చాలా బాగుండండి, నేను తృప్తిగా ఉంటాను. ఇప్పుడున్న కార్ అంత నచ్చట్లేదండి, ఇది ఎప్పుడో పాత మోడల్ అండి, ఇంకొంచెం బెటర్ కార్ ఉంటే నేను చాలా తృప్తిగా ఉంటాను. యవనస్తులు అయితే లేటెస్ట్ బైక్ కదండి, ఐఫోన్ ఉంటే, మామూలు ఫోన్ ఉంటే ఐఫోన్ ఒక నంబర్ ఉంటే దాని నెక్స్ట్ మోడల్ అది తీసుకుంటే కొంచెం సంతృప్తిగా ఉండొచ్చు. ఇక ఉద్యోగం దగ్గరకు వస్తే ఎట్లా ప్రారంభించామో అక్కడే కాకుండా ఆ నెక్స్ట్ పొజిషన్కి వెళ్తే బాగుండు. ఒకవేళ కార్పొరేట్ ఫీల్డ్లో ఉంటే వీ వాంట్ టు క్లైంబ్ అప్ ద కార్పొరేట్ ల్యాడర్. నేను ఇప్పుడున్న పొజిషన్ కంటే నెక్స్ట్ పొజిషన్కి వెళ్తే బాగుండు, పై పొజిషన్కి వెళ్తే బాగుండని మనం ఉన్న స్థితిని బట్టి చాలాసార్లు మనకి సంతృప్తి ఉండదు. ఇంకా దేని మీదో మన దృష్టి, మన ఆశ, మన మనసు నిలిపి అది వస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు, అది పొందుకుంటే బాగుండు, ఇది పొందుకుంటే బాగుండు, నేను సంతృప్తిగా ఉండగలను అని చాలాసార్లు మనం వెతుకుతుంటాం. అయితే వాస్తవం ఏంటంటే ఈ అసంతృప్తి దేని కొరకైతే ఆశపడతా ఉంటామో అది పొందుకునే ప్రయత్నంలో ప్రయాసం మిగిలిపోతుంది. చాలాసార్లు అలసిపోతామండి, అవునా కదా. సమస్యలు ఉండకూడదు, ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, ఆర్థిక సమస్యలు ఉండకూడదు, బంధాల్లో సమస్యలు ఉండకూడదు, అన్నీ చాలా సాఫీగా సాగాలంటే దట్స్ నాట్ హౌ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బీ. జీవితము అలా ఉండబోవడం లేదే. దేవుడు సమీపమున ఉండగా ఆయనను ఏం చేయాలంట? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను. చాలామంది అనుకుంటారు దేవుడు ఎప్పుడైనా దొరుకుతాడండి. దట్స్ వై వీ డోంట్ గివ్ టైమ్ టు గాడ్ కదా. దేవుడు కునుకక నిద్రపోక అనుక్షణము నన్ను కాపాడుతున్నాడు, అనుక్షణము నన్ను గమనిస్తున్న దేవుడు కాబట్టి ఎప్పుడైనా మాట్లాడచ్చు దేవునితో. బంధువులు మరి ఇప్పుడు వచ్చి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళతో ఎక్కువ మేము టైము. చాలాసార్లు మనం ఆత్మ సంబంధమైన విషయాలలో నిర్లక్ష్య ధోరణి వహించడానికి ఒక కారణం ఏంటంటే దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు చాలా కృప కలిగిన దేవుడు, దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడు కాబట్టి, ఆయన ఎప్పుడైనా దొరుకుతాడు కాబట్టి ఆయనకు మనం దొరకం చాలాసార్లు కదండి. అందుకే వాక్యంలో వ్రాయబడింది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో. ఉదయకాల సమయంలో అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకి సమీపముగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హీ ఈస్ క్లోజర్ దెన్ ఎనీ వన్ కెన్ గెట్ టు యూ. ఎవరైనా రాలేనంత సమీపంగా మనకు వచ్చే దేవుడు, రావాలని ఇష్టపడుతున్న దేవుడు. కానీ మనం రానివ్వాలి. కొంతమందిని గేట్ దగ్గరే మాట్లాడి పంపిస్తాం, అవునా కదా. కొంతమందిని హాల్లోకి తీసుకొస్తాం, మరి కొంతమందిని మన వాళ్ళు అనుకుంటే మనం ఏం చేస్తాం, బెడ్రూమ్ వరకు. చాలాసార్లు దేవుని సమీపంగా రానియకుండా రెస్ట్రిక్ట్ చేసి పడేస్తామండి కదా. రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అంటారు కదండి. కొన్ని కంపెనీస్లో సర్వర్ రూమ్స్ ఉంటాయి, రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ అని రాస్తారు. ఒక కంపెనీ CEO రూమ్లోకి అందరికీ అవైలబిలిటీ, ఆయన అందుబాటులో ఉండరు, అందరికీ యాక్సెసిబిలిటీ కూడా ఉండదు ఆయన దగ్గరకు వెళ్ళడానికి. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని విభాగాలకు మనం ఏమని పెడతామంటే ఒక బోర్డు పెట్టేస్తాం, రెస్ట్రిక్టెడ్ యాక్సెస్, దేవుడు కూడా రావడానికి వీలు లేదు అన్నట్లుగా. కొన్ని పరిస్థితుల్లో మనం దేవుని అధికారానికి ఒప్పుకోమండి. ఈ విభాగంలో కూడా దేవుడు నేను విధేయత చూపించాలని కోరుతున్నాడు అని మర్చిపోతాం.
అందరినీ క్షమిస్తాను కానీ ప్రభా పలానా ఒక్క వ్యక్తి ఉన్నాడయ్యా నా జీవితంలో, ఇంకా అతన్ని మాత్రం నువ్వు క్షమించమని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. అన్ని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాను కానీ ఒక్క బలహీనత ఉంది, దట్ ఈస్ మై ఫేవరెట్, నా వీక్ పాయింట్ అదే, అది మాత్రం వదిలిపెట్టలేను. అన్ని స్నేహాలు, పాప సంబంధమైన అన్ని స్నేహాలు విడిచిపెట్టేశాను కానీ ఒక్క స్నేహం మాత్రం ఉందయ్యా, అది మాత్రం పట్టుకొని వేలాడుతున్నా. ఆ విభాగంలో నువ్వేం చేస్తున్నావంటే దేవునికి సమీపంగా నువ్వు రాకుండా ఆయనను పరిమితి చేసేస్తున్నావు. జాగ్రత్త. దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు, రావాలని పడుతున్నాడు. ఎప్పుడు సమీపంగా వస్తాడంటే మనము ఆయన అనుమతిస్తే, ఎంత అనుమతిస్తే అంత వస్తాడు. కొంతమంది ఎందుకండి దేవునికి అంత దగ్గరగా అయిపోతారు, అంత శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలతో ఎదుగుతారంటే వారు దేవుని అంత సమీపంగా రానిచ్చారు, వారు దేవునికి అంత సమీపంగా అంత ఇష్టలుగా ఉన్నారు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. దేవుడు ఎవరి విషయంలో పక్షపాతి కాడు. నీ జీవితంలో నేను ఇంకా దేవునిలో ఎదగలేకపోతున్నానంటే నువ్వు రానివ్వడం లేదు దేవుని చాలా విషయాలలో, చాలా విభాగాలలో. నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్ నువ్వు కలిగి ఉండి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడని ఆ విభాగం, ఆ వచనాన్ని నీ జీవితంలో పాటించడం లేదేమో. దట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ స్పిరిచువల్ డ్రైనెస్. ఒకవేళ ఎండిపోయినట్టు ఆధ్యాత్మికంగా నీ జీవితంలో అసంతృప్తిని కలిగి బ్రతుకుతా ఉన్నావేమో. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన స్త్రీలకు విలువిచ్చారు, ఆయన స్త్రీలతో మాట్లాడారు, స్త్రీల బ్రతుకులను బాగు చేశారు, స్త్రీలను కూడా ఆయన సువార్త పనిలో వాడుకున్నారు. దానికి ఒక చక్కని ఉదాహరణ యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుటకు అక్కడికి. సమరయ స్త్రీ యొక్క పరిస్థితి ఏంటంటే ఆమె ఒక పాప జీవితంలో బ్రతుకుతూ ఉంది. సమరయులకు యూదులకు సాంగత్యము ఉండదు. సమరయులు దే వర్ కన్సిడర్డ్ యాజ్ అవుట్ కాస్ట్ ఇన్ ద సొసైటీ. సమాజంలో వారిని చిన్న చూపు చూసేవారు. యూదులు వారితో ఏ విధంగా కూడా మరి సంబంధాలు కలిగి ఉండేవారు కాదు. అయితే ఆ సమరయ స్త్రీకి అపాయింట్మెంట్ ఇచ్చేశారు. స్తోత్రం కలుగునుగాక. ఒక విఐపి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎంత కష్టం అండి, ఒకసారి ఆలోచించండి. ఒక మంచి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎంత కష్టం. ఈ రోజుల్లో కొంతమంది మంచి డాక్టర్స్ గురించి వింటూ ఉంటాం. తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి క్యూ కడతారంట. మొన్న ఎవరో చెప్తున్నారు, ఒక డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ కొరకు అర్ధరాత్రి 12 నుండి క్యూల్లో నిలబడి అక్కడే పడుకుంటారంట. అంటే ఈ లోక సంబంధంగా ఆరోగ్య సమస్యలు బాగుపరచబడడానికి ఒక వైద్యుడి మీద నమ్మకం ఉంటే, మంచి డాక్టర్ అనుకుంటే అతని కొరకు గంటల తరబడి లైన్లలో నిలబడి అతని అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూసే ప్రజలు ఉన్నారు. దేవాది దేవుడు ఆ మడగల అపాయింట్మెంట్ ఆ మడగకుండానే ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చేశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మనం అడగకుండానే ఆయనే మనల్ని పిలుస్తున్నాడు. దప్పిగొన్న వారలారా నీళ్ళ యొద్దకు, యు కమ్ టు మీ. నేనున్నా నీకు అందుబాటులో, నువ్వు రా, నువ్వు నా దగ్గరికి రా. ఆ సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడుతూ హీ స్టార్టెడ్ అ కాన్వర్జేషన్. ఆమె రాగానే ఆమెతో యేసయ్య మొదట కొంతమంది మాట్లాడరు, చూసారండి. ముందు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే
ఆయన ఇచ్చిన దానిలో ఏదో కొంత మనం ఇస్తాం కలుగాక క్లాస్ ఉండాలి మనకి. అది క్రైస్తవ అమ్మ చాలా భయం, దేవుడికి చేయాలంట, దేవునికి అంతులు ఇచ్చా, దేవునికి ఇవ్వాలంట, దేవునికి నా ఇవ్వాలంట. ముందు ఆయన ఇస్తాడు, ముందు ఆయన నింపుతాడు. కృతజ్ఞతగా ఆయనకు మనం తిరిగి ఆయన ఇచ్చిన దానిలో మనం తిరిగి ఇస్తాం. ఈ జీవితం ఆయన పెట్టిన భిక్ష. ఆయన ఇవ్వకపోతే ఈరోజు మనం ఎవరి ఇక్కడ ఉండం. ఈరోజు ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి ఈ రోజులో ఒక 2 గంటలు ఆయనకి ఇస్తున్నాం అంతే. ఇందులో మళ్ళీ గొప్పగా ఫీల్ అవ్వడానికి ఏమీ లేదండి. ఆయన గొప్పగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఆయన మనకి సమస్తమును ధారాళముగా దయచేసిన దేవుడు కాబట్టి. హీఈస్ అ గాడ్ హూ లావిష్లీ గివ్స్. ఇప్పుడు సమరయ స్త్రీని నీళ్ళు అడిగారు, కానీ యేసయ్య ఆమెకి నీళ్ళు ఇవ్వడానికి వచ్చారు. ఏంటా నీళ్ళు అంటే, హీ వాంటెడ్ టు గివ్ హర్ లివింగ్ వాటర్ విచ్ క్వెంచెస్ హర్ స్పిరిచువల్ థర్స్ట్. ఆమె జీవితంలో ఉన్న పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే ఆమె అలసిపోయిందండి. ఆమె చాలామంది పురుషులతో సంబంధాన్ని కలిగి ఉంది. ప్రాబబ్లీ షీ వాజ్ లుకింగ్ ఫర్ యాక్సెప్టెన్స్. ఇతనన్నా నాతో ఉంటాడేమో, ఇతనన్నా నన్ను భార్యగా ఎప్పటికీ ఈ బంధాన్ని కొనసాగించుకుంటాడేమో అని ఆమెకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో, ఎటువంటి భయంకరమైన మానసిక స్థితిలో ఆ ముందో మనకు తెలీదు. ప్రాబబ్లీ షీ వాజ్ టయర్డ్. సంతృప్తి కొరకు బంధాలలో వెతికి 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 అలసిపోయిందేమో. నన్ను కూడా కొంతమంది కలిసి, నేను కౌన్సిలింగ్ చేస్తా ఉన్నప్పుడు ఒక మాట అంటారు, ఎవరు నమ్మితే వాళ్ళు మోసం చేస్తారు అక్క, నన్ను ఇంకా నా వల్ల కావట్లేదు, ఐఎమ్ టయర్డ్. ఎవరిని నమ్ముతానో, ఎవరికి ప్రేమ చూపిస్తానో వాళ్ళందరూ నన్ను ముంచారు ఇప్పటిదాకా. ఇక జీవితంలో నాకు నిరాశ, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఐఎమ్ కంప్లీట్లీ బ్రోకెన్. చాలామంది అలా చెప్తూ ఉంటారండి. ఈమె పరిస్థితి కూడా అదే. షీ వాజ్ టయర్డ్. అంత మాత్రమే కాదు, ఆమె సిగ్గుతో నింపబడిన స్త్రీ. అందుకే ఎవ్వరు లేని సమయంలో మిట్ట మధ్యాహ్నం వేళ బావి దగ్గరికి వచ్చింది. ఆమె ముఖం కూడా ఎవరికి చూపించుకోవడానికి ఆమెకి ఇష్టం లేదు, ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమెను ఎవరైనా చూస్తే అసహించుకుంటారని. కానీ యేసయ్య ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడ్డారు. మనుషులు ఆమెను అసహించుకున్నారు, కానీ దేవుడు ఆమెను అసహించుకోలేదు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను అందరూ అసహించుకుంటున్నారండి, నన్ను నేనే అసహించుకుంటున్నా. నేను చేసిన పరిస్థితులు, నేను చేసిన పాపము, నా గత జీవితాన్ని బట్టి నాకే నా మీద అసహ్యం వస్తుంది. నా ముఖమే నేను అద్దంలో చూసుకోలేకపోతున్నాను. మోరల్గా నేను నైతికంగా విలువలన్నీ దిగజారిపోయి, నేను చేసిన కొన్ని రహస్యమైన పాపాల వలన నన్ను చూసి నాకే అసహ్యం వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో. ఆమె పరిస్థితి కూడా అదే. కానీ యేసయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, ఆయన ఆమెను అసహించుకోలా. నిజానికి ఆమె అపాయింట్మెంట్ అడిగితే ఆయన యేసయ్య ఇవ్వడానికి కూడా నువ్వు అక్కడ దూరంలో ఉండమ్మా అని చెప్పచ్చు. ఆమెను అసహించుకోవడానికి జీసస్ హ్యాస్ ఎవ్రీ రైట్, ఎందుకంటే హీఈస్ అ పర్ఫెక్ట్ గాడ్, పరిపూర్ణుడైన దేవుడు. ఇంకోటి, ఆమె గతమంతా తెలుసు ఆయనకి. ఇప్పుడు మంచిగా వెల్ డ్రెస్ అయిపోయి, మంచి నీట్గా రెడీ అయిపోయి, ఏం తెలియనట్టు అమాయక పక్షిలాగా ఆమె వచ్చినా కూడా ఆమె గురించి మొత్తం ఎవరికి తెలుసు? ఆ ఊరిలో వాళ్ళకి మేబీ దే నో బిట్స్ అండ్ పీసెస్ అబౌట్ హర్. ఆమె గురించి కొంచెం అక్కడక్కడ వినుండొచ్చు. ఎవరైనా బాగా రీసెర్చ్ చేసి ఉంటే ఇంకా కొంచెం ఎక్కువగా ఆమె పాప జీవితాన్ని గురించి తెలుసుకొని ఉండొచ్చు. కానీ దేవునికి మన అంతరంగం కూడా తెలుసు కాబట్టి దేవునికి ఆమె గురించి ప్రతి డీటెయిల్ తెలుసు. ఫ్రమ్ ద మూమెంట్ షీ వాజ్ బార్న్, ఆమె పుట్టిన దగ్గర నుండి ఆ క్షణం వరకు ఎలాంటి బ్రతికి అన్నీ తెలుసు. కానీ యేసయ్య ఆమెను అసహించుకోలేదు. సిగ్గుతో కప్పబడిన ఆమెను దేవుడు ఆమె బ్రతుకును మార్చాలని ఆమెతో ఒక చక్కని కాన్వర్జేషన్ చేస్తూ ఆయన ఏమంటున్నారంటే చూడండి, 14వ వచనం, నేను ఇచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమున వాని ఊరి నీటిగా ఉండునని ఆమెతో చెప్పాను. నేను వచ్చానమ్మా, కమ్ టు కదా, ఇప్పటి వరకు అసహనంగా బ్రతికావు కదా, ఇప్పటి వరకు నీ జీవితాన్ని గురించి నీకే ఒక తృప్తి లేకుండా ఉంది. ఇప్పుడు నేను వచ్చాను నీకు నిత్య జీవజలం ఇవ్వడానికి వచ్చాను. అవి నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా. ఆ తర్వాత యేసయ్య ఆమెతో ఒక కాన్వర్జేషన్ చేశారండి. గాడ్ హ్యాడ్ అ కాన్వర్జేషన్ విత్ హర్. యేసయ్య ఆమెతో మాట్లాడుతూ ఉండగా ఆమె మనోనేత్రాలు తెరవబడ్డాయి. దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి
మన ఆత్మీయమైన మనోనేత్రాలు తెరవబడాలి. అది తెరవబడకుండా ఉంటే ఈ కళ్ళు ఎంత బాగా కనబడినా వేస్టే. చాలాసార్లు భౌతిక నేత్రాలు బాగుంటాయి, భౌతిక నేత్రాల కంటి చూపు గురించి చాలా శ్రద్ధ తీసుకుంటాం మనం, అవునా కదా అండి? నా సైట్ ఏమైనా వచ్చిందేమో, కొంచెం మసగ్గా కనబడుతుంది, దూరంగా ఉన్నవి కనబడడం లేదు, లేకపోతే దగ్గరగా ఉన్నవి నేను సరిగ్గా చదవలేకపోతున్నానని ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము, కళ్ళజోడు వేయించుకుంటాము, లేకపోతే లేజర్ సర్జరీ ఏదో ఒకటి చేయించుకొని ఈ కంటి చూపు గురించి చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటాము. ఈ కళ్ళెంత బాగా కనబడినా మనోనేత్రాలు వెలిగించబడకపోతే, ప్రభువుని చూచే కన్నులు మనకి లేకపోతే మన జీవితము గురుడితనంలో ఉన్నట్లే. ఫానీ క్రాస్బీ అనే ఆమె గురించి దైవజనులు చెప్తా ఉంటారు కదా. ఫానీ క్రాస్బీ అనే ఆమె చిన్నతనంలో ఒక రాంగ్ ట్రీట్మెంట్ వలన తన కంటి చూపును పోగొట్టుకుంది. బట్ షీ సా జీసస్ ఎవ్రీడే. ఆమె మనోనేత్రాలతో, ఆత్మీయ నేత్రాలతో దేవుని ప్రతి దినము చూస్తూ బ్రతికిందండి. షీ హ్యాడ్ ఎవ్రీ రీజన్ టు కంప్లైన్. దేవుని మీద నేరాలు మోపడానికి, దేవుని కంప్లైంట్ చేయడానికి, నాకు కళ్ళెందుకు ఇలా చేసావయ్యా అని ఆమె ఎంతైనా బాధపడచ్చు. కానీ ఇన్స్టెడ్ షీ చోస్ టు వర్షిప్. ప్రతిరోజు ఆరాధిస్తా, ప్రతిరోజు స్తుతిస్తా. పాత పాటలు కాదు, కొన్నిసార్లు పాత పాటలు పాత చింతకాయ పచ్చడిలాగా ఎప్పుడు అవే పాటలు. కొంతమంది కొత్త పాటలు నేర్చుకోలేరు. పాత పాటలు చాలా విలువైన పాటలు. ఆత్మీయ తండ్రి గారు చెప్తూ ఉంటారు కదా, పాత పాటలు ఆనిముత్యాలు, కరెక్టే. కానీ పాత పాటలే కాదు, కొత్త పాటలు, క్రొత్త పాటలే కాదు, నీవు కూడా దేవుడు నీ నోట ఒక స్తుతి పెడితే అదొక పాటగా నువ్వు రాసి పాడగలుగుతున్నావా? ఆ ఫానీ క్రాస్బీ ఆమె ఎన్నో పాటలు రాసిందండి, ఎన్నో పాటలు రాసింది. ఆమె రాసిన పాటలు ఇప్పటికీ చాలామంది క్రైస్తవ ప్రపంచంలో ఆమె పాటలు పాడుకుంటా ఉంటారు. ఆమె జీవితంలో షీ సా జీసస్ విత్ హర్ స్పిరిచువల్ ఐస్. 2 కళ్ళు. ఒకసారి ఆమెను ఎవరో ఇంటర్వ్యూ చేసి అడిగారంట, అమ్మా మీకు కళ్ళు లేవు కదా, బాధపడుతున్నారా మీరు కళ్ళు లేవని, కంటి చూపు లేదని? అంటే ఆమె అన్నదంట, దీనిలో కూడా ఒక ఆశీర్వాదం ఉంది అన్నదంట. ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది కదా. ఆమె చెప్తున్న జవాబు వాళ్ళ కళ్ళు తెరిపించింది. ఆమె అన్నదంట, ఈ భౌతిక నేత్రాలు నాకు కంటి చూపు లేకపోవడం అనేది ఒక ఆశీర్వాదం. ఎందుకంటున్నానంటే, నేను చనిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత నా కళ్ళతో నేను ఫస్ట్ చూసేది నా యేసయ్యను అన్నదంట. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అద్భుతమైన కళ్ళు ఇచ్చారండి మనకి. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి లేండి. కొంతమంది చిన్న కళ్ళు ఉంటాయి, కొంతమంది పెద్ద కళ్ళు ఉంటాయి. ఐస్ హ్యావ్ డిఫరెంట్ కలర్స్. కొంతమందికి బ్లాక్ ఐస్ ఉంటాయి, బ్రౌన్ ఐస్ ఉంటాయి, బ్లూ ఐస్ ఉంటాయి, వాట్ ఎవర్. కానీ దేవుడు మనకిచ్చిన కన్నులు, కంటి చూపు దేని కొరకు మనం వాడుతున్నాము? కనబడిన ప్రతిదీ చూస్తున్నావా? సమ్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు పాన్. బూతు చిత్రాలకు, భయంకరమైన చిత్రాలకు చాలామంది అడిక్ట్ అయిపోయారు. అండ్ సారీ టు సే, చాలామంది అనుకుంటారు ఈ పార్నోగ్రఫీ అనేది పురుషులే చూస్తారని. నేను కూడా అలాగే అనుకునేదాన్ని, పురుషులేమో దానికి అడిక్ట్ అని. కాదు. నంబర్స్ ఏం చెప్తున్నాయంటే, పురుషుల కన్నా ఎక్కువ పార్నోగ్రఫీకి స్త్రీలు అడిక్ట్ అయిపోయారంటండి. మన చర్చిలో స్త్రీలు అని అనడం లేదు, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టాటిస్టిక్స్ ఇన్ జనరల్. ఈ బూతు చిత్రాలు చూడడానికి అలవాటు పడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒక్కసారి చూస్తే ఇంకా 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 చూస్తానే. నేటి తరంలో చాలామంది యవ్వనస్తులు కూడా అడిక్ట్ అయిపోయారు. జాగ్రత్త. మీ పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తున్నారు, కరెక్టే కదండి. పిల్లలు చాలా జ్ఞానం పొందుకుంటున్నారండి ఆన్లైన్ క్లాస్. ఆ పిల్లలు అలాగే చెప్తారు, ఆన్లైన్ క్లాసులు అంటే తప్ప ఇవ్వరు కదా. డివైజెస్, స్మార్ట్ ఫోన్లు, ఐప్యాడ్లు, ట్యాబ్లు, కంప్యూటర్లు, క్లాసులు, ఆన్లైన్ క్లాసులు, అసైన్మెంట్లు, ప్రాజెక్ట్ వర్కులు. అమ్మ అనుకుంటుంది విరగబడి చదివేస్తుంది మా అమ్మాయి. మా అబ్బాయి మామూలుగా చదవట్లా, ప్రార్థనకు కూడా రాడు, అంత బాగా చదివేస్తున్నాడు. అక్కడ ఏం చదువుతూ ఉంటాడంటే, కొన్నిసార్లు అక్కడ ఏం చదువుతూ ఉంటుందంటే అమ్మాయి, షీ కంటిన్యూస్లీ వాచెస్. కొన్నిసార్లు మనం చూడలేకపోతున్నాం అండి, మన పిల్లలు ఏం చేస్తున్నారు. గుడ్డిగా నమ్మేస్తున్నాం తల్లిదండ్రులుగా. కొన్నిసార్లు గుడ్డిగా నమ్ముతున్నాం. వాళ్ళు లోకంలో, పాపంలో ఎంత మునిగి తేలుతూ ఉన్నారో. అందుకే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. సీసీ కెమెరాలు చూస్తున్నాం. మా గేటు దగ్గరికి ఎవరు వస్తున్నారు, మా ఇంటి బయట ఎవరు బెల్ల కొడుతున్నారు, కరెక్టే. ఇంటిని గమనించుకుంటున్నావు, ఇంటిలో ఉన్నవారిని గమనిస్తున్నావా? ఆర్ యు వాచింగ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబాన్ని గురించి ఏం జరుగుతుందో నువ్వు గమనిస్తున్నావా? శ్రద్ధ కలిగి ఉన్నావా? చాలామంది తల్లులు వాళ్ళ ఫోన్లో వాళ్ళే బిజీగా ఉంటున్నారు. పిల్లల ఫోన్లు చూసే అంత టైం ఎక్కడ ఉంటుందండి?
ఎవరు వరల్డ్ వాళ్ళు క్రియేట్ చేసేసుకుంటున్నారు కదా, ఎవరి ప్రపంచాన్ని వాళ్ళు సృష్టించుకుంటున్నారు, ఎవరి ప్రపంచంలో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు మనకి సమీపముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనం అసహించుకునే పరిస్థితిలో, మనల్ని మనం అసహించుకునే స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని అసహించుకోక ఆ సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి ఈ స్టార్టెడ్ అ కాన్వర్జేషన్. నేను నీకు జీవజలం ఇవ్వడానికి వచ్చానమ్మా. నేను ఇచ్చే జీవజలము నీవు త్రాగితే నీవెన్నడూ యూ విల్ బీ సాటిస్ఫైడ్. నో మోర్ సర్చింగ్, నో మోర్ వాండరింగ్. ఇంకా అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, అది చూడాలి, ఇది చూడాలని ఇంకా ఆశ నీకు ఉండదు. యేసయ్య దగ్గరకు వస్తే యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్. స్తోత్రం కలుగును గాక. గమ్యం చేరిపోయినట్టే. ఇంకా అక్కడ ఇక్కడ వెతకాల్సిన అవసరం లేదు, అక్కడెక్కడ తిరగాల్సిన అవసరం లేదు సంతృప్తి కొరకు. ఒకవేళ తాగుడుకి బానిసైన వాళ్ళు తాగుతూ ఉంటే ఇంకా 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 తాగాలని. రాజమండ్రిలో ఒక డాక్టర్ గారు ఉండేవారట చాలా కాలం క్రితం. ఆయన సిగరెట్లకు బానిస అంటండి. అద్భుతమైన డాక్టర్ గారంట. ఎంత బానిస అంటే రోజుకి కొన్ని ప్యాకెట్లు కాల్చేవారట. పేషెంట్లు వస్తే కూడా వాళ్ళని చూస్తూ కూడా తాగేసేవాడంట. పాపం ఆయన అంతా అడిక్ట్ అయిపోతే ఒకరోజు ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తూ ఆ సిగరెట్ సడన్గా అమ్మాయి ఒళ్ళో పడితే కాలిపోయిందంటండి. ఆ రోజు డిసైడ్ అయ్యాడంటే ఏమనంటే పేషెంట్ని చూస్తున్నప్పుడు తాగనని. కానీ ఆ రోజు నుండి సీట్లో కూర్చొని తాగడంట. ఒక పేషెంట్, ఇద్దరు పేషెంట్లు చూశాక మళ్ళీ లోపలికి వెళ్ళి తాగేసి వస్తారంట. ఎందుకంటే ఈ లోక సంబంధమైన బానిసత్వము, అడిక్షన్స్ అనేవి అలాగే ఉంటాయి. యు వాంట్ మోర్ బట్ యు ఆర్ నెవర్ సాటిస్ఫైడ్. ఇంకా కావాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా చూడాలి, ఇంకా పొందుకోవాలి. పోర్నోగ్రఫీ చూసే వాళ్ళు చూడండి, తృప్తి ఉండదు. ఇంకో లింకు, ఇంకో లింకు, ఇంకో వీడియో చూస్తూనే ఉంటారు. మనసు పాడైపోతూ ఉంటుంది. చదువు మీద ఫోకస్ ఉండదు. కుటుంబ జీవితంలో పెళ్ళంటే ఇంట్రెస్ట్ ఉండదు. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండలేరు. ఎదుటి వ్యక్తిని ఎవరిని చూసినా సరైన దృష్టితో చూడలేరు. ఈ లోక సంబంధమైన అనుభవాలు, అది తాగుడైనా, అదొకవేళ జూదమైనా, ఈ రోజుల్లో చాలామంది దీనికి బానిస అయిపోతూ ఉన్నారండి. గ్యాంబ్లింగ్, ఆన్లైన్లో డబ్బులు పెట్టగానే డబ్బులు వచ్చేస్తాయి అనే ఎక్స్పెక్టేషన్ రావు. ఆఫ్టెన్ టైమ్స్ పీపుల్ లూజ్. అయినా నేర్చుకోరు పాఠాలు. మళ్ళీ తీసుకెళ్ళి పెడతా ఉంటారు, మళ్ళీ పోగొడతా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు సమరయ స్త్రీతో మాట్లాడి హీ స్పోక్ సమ్ థింగ్స్ టు హర్ దట్ ఓన్లీ షీ న్యూ. ఆమెకొక్కదానికే తెలిసిన, ఆమె గురించి తెలిసిన విషయాలు కూడా యేసయ్య ఆమెతో మాట్లాడారు. ఈ ఉదయకాల సమయంలో నీ గురించి నీకు మాత్రమే తెలిసిన విషయాలు కూడా ప్రభువుకు బాగా తెలుసు. అవన్నీ తెలిసి ఉండి కూడా నీకు ఆయన దగ్గరగా రావాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే యేసయ్య ఆమెతో సంభాషణ చేశారో, యేసయ్య ఆమెకు సమయాన్ని వెచ్చించారండి. గాడ్ స్పెండ్ సమ్ టైమ్ స్పీకింగ్ టు హర్ టు ట్రాన్స్ఫార్మ్ హర్ లైఫ్. ఇప్పుడు యేసయ్య మాట్లాడిన తర్వాత జరిగిన కార్యం ఏంటి అని ఆలోచన చేస్తే 28వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో. వెన్ యూ రియలీ హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ జీసస్, యువర్ లైఫ్ విల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడితే, ఆయన దర్శన భాగ్యం కలిగితే, ఆయనకు దగ్గరగా వస్తే ఉన్న స్థితిలో ఉండము. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మారతామండి, మార్చేస్తాడు ఆయన, అంతే మార్చేస్తాడు. He will make us better. ఆయన నూతనమైన సృష్టిగా మారుస్తాడు. మనలో లేని ఒక శ్రేష్టమైన అనుభవాలతో మన జీవితాన్ని నింపుతాడు. పాత జీవితానికి క్రొత్త జీవితానికి, పాత వ్యక్తికి క్రొత్త వ్యక్తికి, పాత వ్యక్తిత్వానికి క్రొత్త వ్యక్తిత్వానికి సంబంధమే లేనట్టు ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనల్ని మనమే నమ్ముకోలేనట్టు. కొన్నిసార్లు కొంతమంది బ్యూటీ పార్లర్లోకి ఒకలాగా వెళ్తారు, మళ్ళీ ఒకలాగా బయటకు వస్తారు కదండి. ఒక ఆవిడ మరి భయంకరమైన అనారోగ్యం వచ్చి మరణ పడక మీద పడిందంట. మరణ పడక మీద పడిన తర్వాత డాక్టర్స్ ఫ్యూ డేస్ అని చెప్పారంట, కొన్ని రోజుల్లో చనిపోతుందని చెప్పిన తర్వాత ఆమె దేవుని పెట్టడం ప్రారంభించి రోజులను పొడిగి అంటే దేవుడు ఇచ్చారు. ఇంకా కొన్ని సంవత్సరాలు లోకాలు 20 years లేదనగా ఇంకా స్వస్థత పొందుకున్న తర్వాత ఆమె
అంటే థింగ్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి అమెరికా దేశంలో పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు ప్లాస్టిక్ జరిగే బయట మారిపోతుంది కదండి, చాలా ఫిట్ అయిపోవాలి, చాలా బయట చాలా బెటర్ కనబడాలి. కానీ యేసయ్యతో సంభాషణ చేసిన తర్వాత షీ వాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ విదిన్. స్తోత్రం కలుగును గాక. లోపల మారిందండి, ఆమె వ్యక్తిత్వం మారింది. ఆమెలో పాపం కొరకైన ఆశ ఇంకా లేదు, ఈ లోకం కొరకు బ్రతకాలి, తన శరీరాశలు నెరవేర్చుకోవాలనే ఆశ ఇంకా ఆమెలో ఏమాత్రము లేదు. ఇప్పుడు ఆమెలో ఉన్న ఆశ అంతా ఒకటే, నన్ను మార్చిన దేవుడు, ఈయన అభిషిక్తుడు. ఆమె యేసయ్యను గురించి ఏమని పరిచయం చేస్తుందంటే, ఈయన క్రీస్తు కాడా. షీ సా దట్ జీసస్ వాస్ ది అనాయింటెడ్ వన్. అభిషేకించబడిన వాడు, అభిషిక్తుడు, ఆయన అభిషేకముతో నింపే దేవుడు అని యేసయ్యని ఎలా చూడగలిగిందంటే, ఇంతకు ముందు వేరే వాళ్ళు ఆమె దగ్గరకు వస్తే ఆమె ఏ దృష్టితో చూసిందో మనకు తెలియదు, కానీ అలా చూడడం లేదు. కారణం ఏంటంటే ఆమె మనోనేత్రాలు, దేవుని మందిరానికి చాలా సంవత్సరాల నుండి వస్తున్నాం కరెక్టే. ఆర్ స్పిరిచువల్ ఐజ్ ఓపెన్డ్? మన ఆత్మీయమైన నేత్రాలు తెరవబడ్డాయా? మన జీవితాన్ని ప్రభు ఎలా చూస్తున్నాడు అలా చూస్తున్నామా? మన మనోనేత్రాలు తెరవబడినప్పుడే మన పాప జీవితాన్ని మనం గ్రహించగలం, ఒప్పుకోగలం. లేకపోతే అప్పటి వరకు ఎలా అనిపిస్తుంది అంటే ఐఎమ్ పర్ఫెక్ట్, అందరిలో తప్పులు ఉన్నాయి కానండి నాలో ఏ తప్పులు లేవండి, నేను చాలా బాగున్నానండి అనుకుంటాం. కానీ మనోనేత్రాలు ప్రభువును నిజంగా చూడగలము. అంత మాత్రమే కాదు, మన పాప స్థితిని కూడా మనం గమనించగలము. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతర అనుభవం పొందగలము. ఆమె అప్పటి వరకు పాపంలో బ్రతికిన స్త్రీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రకటించే స్త్రీ అయిపోయింది. స్తోత్రం కలుగునుగాక. అప్పటి వరకు ఆమె కాన్వర్జేషన్స్, ఆమెకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ వేరే వాటి కొరకు ఉపయోగించింది. కానీ ఇప్పటి నుండి ఆమె నోరు తెరిస్తే ఎవరి గురించి మాట్లాడాలని ఇష్టపడింది? ప్రభువును ఇతరులకు పరిచయము చేయాలి. ప్రభువును గురించి ఇతరులతో, హౌ బ్యూటిఫుల్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఆర్ కాన్వర్జేషన్స్ ఆర్ ఆనరింగ్ టు క్రైస్ట్. మన సంభాషణలు ప్రభువును మహిమపరిచే సంభాషణలుగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. రోజులో ఎన్నో సంభాషణలు చేస్తాం, కుటుంబంతో చేస్తాం, చుట్టుప్రక్కల ఉన్న వారితో చేస్తాం, ఫోన్లో చాలా సంభాషణలు చేస్తాము. మన సంభాషణలు ప్రభువును మహిమపరిచే సంభాషణలుగా, యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడంట. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అ క్లోజ్డ్ రూమ్, తలుపులు మూయబడినప్పుడు నువ్వు మాట్లాడే సంభాషణలైనా, ఫోన్లో నువ్వు చేసే సంభాషణలైనా, టెక్స్టింగ్లో మెసేజ్లు పంపిస్తూ నువ్వు చేసే సంభాషణలైనా, ఆ సంభాషణలన్నీ దేవుడు వింటూ ఉన్నారు, సంభాషణలన్నీ దేవుడు గమనిస్తూ ఉన్నారు. ఆ సంభాషణలు ప్రభువును గణపరిచే సంభాషణలుగా. చాలాసార్లు తల్లిదండ్రులుగా బిడ్డలతో మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? హోంవర్క్ అయిందా కదండి, రిజల్ట్స్ వచ్చాయా, ఎగ్జామ్స్ ఎప్పుడు, తిన్నావా, ఉన్నావా, అది చేసావా, ఇది చేసావా. బట్ ఆర్ వి రియలీ టాకింగ్ అబౌట్ గాడ్? పాస్టర్ గారు చెప్తారండి, మా పని కదండి. సండే స్కూల్లో చెప్తారులేండి, పర్వాలేదు. మా పని ఎక్కువ సమయం గడిపేది మన కుటుంబం మనతోనే కదండి. మందిరంలో గడిపేది వారానికి కొద్ది గంటలే, కానీ ఎక్కువ సమయం గడిపేది మన సంభాషణలు ఉప్పు వేసినట్లు రుచికరమైనవిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి, ప్రభువును గణపరిచే సంభాషణలుగా
ఇద్దరు దేవుని బిడ్డలు మీట్ అయితే వారి సంభాషణలు ప్రభువును మహిమపరిచే సంభాషణ, ఒకరినొకరు బలపరుచుకునే సంభాషణలుగా. నీ జీవితంలో దేవుడు ఏం కార్యాలు చేశాడో ఎదుటి వారితో పంచుకో, వారు కూడా బలపడతారు, వారు కూడా దేవునిలో కొనసాగుతారు. నువ్వు చేసే కాన్వర్జేషన్స్, వాట్సాప్ వచ్చాక అందరు బిజీ అయిపోయారండి కదండి. వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు వెళ్తూ ఉంటాయో, ఆ మెసేజ్ల్లో ఎన్ని దేవుని గుర్చిన మెసేజ్లు, ఆ మెసేజ్ల్లో ఎన్ని క్రీస్తు కేంద్రితంగా ఉంటున్నాయి, ఆ మెసేజ్ల్లో ఎన్ని ప్రార్థనను గుర్చున్నాయి, ఆ మెసేజ్ల్లో ఎన్ని ప్రభు సువార్తను ప్రకటించేవిగా ఉన్నాయి. ఎవరైనా ఈజ్ ఎనీబడి ఏబుల్ టు రీచ్ అవుట్ టు యూ అండ్ సే ప్లీజ్ ప్రే ఫర్ మీ? ఎవరైనా మీకు మెసేజ్ పెట్టి మా కొరకు ప్రార్థన, వాళ్ళు అడగకపోయినా నేను ప్రార్థన చేస్తానండి చెప్పగలుగుతున్నావా? కొన్నిసార్లు కొంతమందిని గుర్తు రాగానే ఏవో జరిగిన సంఘటనలు ఏవేవో గుర్తు చేసేసుకొని, మంచివైతే హ్యాపీ ఫీల్ అవుతాం, చెడ్డవైతే కోపం కదా, కోపం వచ్చేస్తుంది, లేకపోతే ద్వేషం వచ్చేస్తుంది. బట్ నిన్ను ఎవరైనా బాధ పెట్టిన వారు నీకు జ్ఞాపకం వస్తే ప్రభువా వారిని క్షమించు, వారిని విశ్వాసంలో బలపరచు, వారికి ఒక మంచి జీవితం ఇవ్వు. నువ్వు ఆలోచించే ఆలోచనలే క్రీస్తు కేంద్రితమైన ఆలోచనలుగా, క్రీస్తును గణపరిచే ఆలోచనలుగా ఉంటే వాట్ అ బ్లెస్సింగ్ యువర్ లైఫ్ వుడ్ బి. ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ జీవితం. అలవర్చుకోవాలి. ఏంటండి అలవాటు? ఇవన్నీ పుట్టుకతో రావండి, పుట్టుకతో వస్తాయా? దేవుడు నాకు చాలా విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఇతరుల గురించి ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి అవసరత ఉంది అని దేవుడు జ్ఞాపకం చేయగానే వెంటనే నేను ఏ పనిలో ఉన్నా, ఏం చేస్తున్నా, ఐ స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దెమ్. ఒకవేళ ప్రయాణంలో ఉన్నా, ఒకవేళ నా సొంత పనులు చేసుకుంటా ఉన్నా, ప్రభువా వారు పలానా ప్రార్థన అవసరత చెప్పారు, వారికి సహాయం చే, వాళ్ళని నన్ను బాధ పెట్టిన వారిని దేవుడు నాకు జ్ఞాపకం చేసిన, ప్రభువా వారిని. ఒకవేళ ప్రాబబ్లీ యూ హ్యావ్ సీన్ సమ్వన్ హూ కాల్స్ దెమ్సెల్వ్స్ యాజ్ అ బిలీవర్ బట్ ఆర్ స్పిరిచువల్లీ బ్యాక్స్లిడెన్. ఒకవేళ నీ తోటి సహోదరులు ఉండొచ్చు సంఘంలో, వాళ్ళు దేవుని బిడ్డలు, రక్షణ పొందారు, మందిరానికి చాలా సంవత్సరాల నుండి వస్తున్నారు, కానీ ఆత్మీయంగా పడిపోయారు. వాళ్ళు ఆత్మీయంగా బలహీనమైపోయారు. వాళ్ళు క్రైస్తవులని చెప్పుకుంటారు కానండి దేవుని కలిగి ఉండరండి అని చాలా చక్కగా కొన్ని స్టేట్మెంట్లు వదిలేస్తాం. దానికి బదులు ప్రభువా వాళ్ళని తిరిగి ఆత్మీయంగా నిలబెట్టయ్యా, వాళ్ళు నీలో ఎదగడానికి సహాయం చేయి, వాళ్ళని తిరిగి మునుపటి కన్నా బలంగా ఆత్మీయ జీవితంలో నడిపించు. ఎంత ఎంత చక్కగా ఉంటుందండి అలా నీవు ప్రార్థన చేయగలిగితే, అలా నీవు ఆలోచించగలిగితే. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో సంభాషణ చేసిన తరువాత హర్ లైఫ్స్ ఫోకస్ చేంజ్డ్. ఆమె ఆలోచన విధానం మారిపోయింది, ఆమె గురి మారిపోయింది. హర్ లైఫ్ వాస్ ట్రాన్స్ఫార్మ్డ్. ప్రకటించే స్త్రీగా ఆమె మారిపోయింది. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పాను. ఒక్కసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీరు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు నాకు, కానీ దైవజనులు జాన్ ఒక ప్రార్థన చెప్పారు. ఇప్పుడు దినములో ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు గ్రంథంలో దేవుడు వాగ్దానము చేశాడు. కుమ్మరించడం అంటే సాంబార్ కుమ్మరిస్తాం ఎప్పుడు సమృద్ధిగా ఉంటే. అనుకున్న దానికన్నా ఎక్కువ గెస్టులు వచ్చారనుకోండి, ఏం చేస్తాం? పొదుపుగా వేస్తాం, ఎందుకంటే సరిపోదు కాబట్టి కదండి. దేవుడు కూడా ఆయన కార్యాలు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఆయన చిలకరించడు, ఆయన కుమ్మరిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. మరి వాక్యాన్ని అందిస్తూ దైవజనులు 3 విషయాలు చెప్పారండి. ఒకటి, దేవుడు తన ప్రేమను మన హృదయములలో కుమ్మరించాడు. గాడ్ హెస్ poured out his love in our hearts. హృదయములలో ఆయన ప్రేమ కుమ్మరించాడంటే దెర్ విల్ నెవర్ బి ఎ టైమ్ వేర్ వి ఫీల్ అన్లవ్డ్. నన్ను ఎవరు ప్రేమించట్లేదండి అని నువ్వు ఎప్పుడు ఫీల్ అయ్యే పరిస్థితి రానివ్వడు. దేవుని ప్రేమ నీలో కుమ్మరించబడుతున్నప్పుడు, బికాస్ దెర్ ఇస్ అ కంటిన్యూస్ పోరింగ్. నీలోకి ఎప్పుడు నిండుతూనే ఉంటుంది దేవుని ప్రేమ. అప్పుడు నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు?
నేను ఎవ్వరి ప్రేమకు నోచుకోనని నీకు ఎప్పుడు అనిపించదు. దేవుడు తన ప్రేమను మన హృదయములలో కుమ్మరించే దేవుడు. అంత మాత్రమే కాదు, దేవుడిచ్చేవన్నీ కుమ్మరింపేనండి. హీ గివ్స్ అస్ జాయ్. పొంగి పొర్లే చెప్పన శక్యమును మహిమాయుక్తమునైనా సంతోషము ఆయన దయచేసే దేవుడు. అంత మాత్రమే కాదు, హీ ఫిల్స్ అస్ విత్ పీస్. ఆయన పరిశుద్ధాత్మను కూడా కుమ్మరిస్తాను అని వాగ్దానం చేశాడు. శక్తిని కూడా కుమ్మరిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు. ఇక్కడ యేసయ్య పిలుస్తున్నాడు, దప్పిక కొనిన ఎడల నా యొద్దకు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో చాలా డ్రైగా, చాలా థర్స్ట్తో ఇక్కడికి వచ్చావేమో, దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రా. నా యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజల నదులు. ఇందాక మనం ఒక మాట చదివాం ఇర్మియా గ్రంథంలో, జీవజలముల ఊటనైన నన్ను విడిచిపెట్టేశారు నా ప్రజలు అని. గాడ్ ఈజ్ అ ఫౌంటైన్, అ స్ప్రింగ్ ఆఫ్ లివింగ్ వాటర్. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచేవారు, దేవునితో నడిచేవారు, దేవునితో సహవాసం చేసేవారి జీవితాలు ఎలా అయిపోతాయంటే మనలో నుండి కూడా జీవజల నదులు పారతాయి. స్తోత్రం కలుగును గాక. యూ విల్ బికమ్ అ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. యూ విల్ బికమ్ అ ఛానల్ వేర్ స్ట్రీమ్స్ ఆఫ్ లివింగ్ వాటర్ విల్ ఫ్లో త్రూ యువర్ లైఫ్. నిన్ను చూచిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏంటంటే వీరు ఎప్పుడు ఎండిపోరు, దేవుడు వీరిని ఎప్పుడు నింపుతూనే ఉంటాడు. నీ దగ్గరకు వచ్చిన వారు కూడా నింపబడతారు. ఏ విధంగా అయితే ఆ సమరయ స్త్రీ వెళ్ళి ప్రకటించినప్పుడు ఆమె ద్వారా దేవుడు పనిచేశాడో, అలాగా జీవజలముల ఊటలు, జీవజల నదులు మనలో నుండి దేవుడు ప్రవహింప చేసే దేవుడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, చాలా డ్రైగా ఉందండి నా జీవితం, నా జీవితంలో సంతృప్తి లేదు, ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం కావడం లేదు. సమ్ టైమ్స్ సీజన్స్ ఆఫ్ లైఫ్ ఆర్ లైక్ అ సమ్మర్. కొన్నిసార్లు వేసవి కాలం, ప్రొలాంగ్డ్ సమ్మర్ ఉందనుకోండి, డ్రాట్ వచ్చేస్తుంది, కరువు వచ్చేస్తుంది. వర్షాలు ఎక్కువ కాలం పడకుండా వేసవి కాలము ఆ సీజనే పొడిగించబడితే కొన్నిసార్లు ఏమవుతుందంటే పంటలు పండవు, కరువు ప్రారంభమైపోతుంది. ఒకవేళ నీవు ఆధ్యాత్మికమైన కరువులో ఉన్నావేమో, నా జీవితం ఒక కరువులో ఉన్నట్లు ఉందండి అంటే, దేవుడిచ్చిన వాగ్దానము యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేది. ఒకసారి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. క్షామకాలమున, ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే డ్రాట్. కరువులో ఆయన ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు. కరువులో కొంచెం అన్నా ఏదన్నా దొరికితే బాగుండండి. కరువులో ఏం కోరుకుంటామండి? తృప్తి, సమృద్ధి ఎవరు కోరుకోరు కదా. కరువులో బేర్లీ సర్వైవ్ అవ్వడానికి, బ్రతకడానికి ఏదో ఒకటి కొంచెం నింపుకోవడానికి ఉంటే, కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, క్షామకాలమున తృప్తిపరుస్తాడు. నీరు కట్టిన తోట వలె. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. నీరు కట్టిన తోట, ఒకవేళ పుష్పాలు ఇచ్చే చెట్లు ఉంటే పుష్పాలు ఉంటాయి, ఫలాలు వచ్చే చెట్లు ఉంటే ఫలాలు కనబడతాయి. ఒక మాటలో చెప్పాలంటే నీరు కట్టిన తోట, అ వెల్ వాటర్డ్ గార్డెన్ లుక్స్ బ్యూటిఫుల్. నీరు కట్టిన తోటను ఎవరైనా చూడాలనుకుంటారు. ఎండిపోయిన తోటను ఎవరైనా దర్శిస్తారండి? ఎవరు దర్శించరు. ఫోటోలు దిగర, అక్కడ కాసేపు కూర్చోవాలని, ఉండాలని ఎవరు అనుకోరు. ప్రాబబ్లీ ఇప్పుడు నీ జీవితంలో యు ఆర్ ఇన్ అ స్పిరిచువల్ డ్రాట్. ఆధ్యాత్మికమైన ఒక క్షామము, ఒక కరువు, ఒక కొరతలను బ్రతుకుతున్నావేమో. జీవజలముల ఊట అయిన దేవుని విడిచిపెట్టి ఆయా లోక సంబంధమైన అనుభవాల్లో తృప్తి కొరకు వెతికి అలసిపోయావేమో. నీవు దేవుని దగ్గరకు రాగలిగితే, జీవజలముల ఊట అయిన దేవుని ఆశ్రయించగలిగితే, ఆయన నీ జీవితంలో ఆధారంగా చేసుకోగలిగితే, ఇప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే, నీరు కట్టిన తోట వలె. ఎవరు గార్డెనర్? నా తండ్రి వ్యవసాయకుడు. చూడండి, యోహాను సువార్తలో మనం చదివినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. వ్యవసాయకుడు ఎవరు? తండ్రి పరలోకపు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. చాలాసార్లు నన్ను ఎవరు టేక్ కేర్ చేస్తారండి? నేను అందరినీ టేక్ కేర్ చేస్తున్నాను, నన్ను ఎవరు టేక్ కేర్ చేస్తారు? కొన్నిసార్లు ఇంట్లో స్త్రీల పరిస్థితి అలా ఉంటుంది. స్త్రీలు అందరినీ పట్టించుకుంటారు, వాళ్ళని పట్టించుకోవడానికి ఎవరు ఉండరు. మనల్ని పట్టించుకోం, మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు?
ఇంట్లో పెద్ద కొడుకు అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది, అందరినీ పట్టించుకోవాలి కదా, అన్ని బాధ్యతలు. వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు? మీకు ఎలాగా, మీరు ఎలా చేస్తున్నారు అని అడగడానికి ఎవరు ఉండరు. బాధ్యతలు మాత్రం వీళ్ళు అన్నీ మోస్తూ ఉంటారు. ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు అటువంటి స్థానంలో ఉన్నావేమో, ప్రాబబ్లీ యు ఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ, యు ఆర్ క్యారింగ్ ద బర్డన్స్. అందరికీ అన్నీ చేస్తున్నానండి, నన్ను ఎవరు పట్టించుకుంటారు? నా తండ్రి వ్యవసాయం, ఆయన పట్టించుకుంటాడు. అబ్రహాముతో కూడా అదే చెప్పాడు కదా, నీ బహుమానము అత్యధికము, ఐ యామ్ యువర్ రివార్డ్. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా నడుచుకో అబ్రహాము, నీకు ప్రతిఫలాన్ని నేను దయచేస్తా. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నానండి, నేను చేయవలసినవన్నీ చేస్తున్నానండి, కానీ నాకేమన్నా మంచి జరుగుతుందా, నాకేమన్నా మేలు కలుగుతుందా, నాకు ఒక కష్టం వచ్చినప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు? గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన వ్యవసాయకుడు. నీ జీవితాన్ని ఎలా నిలబెడతాడంటే, నీరు కట్టిన ఆ జీవజల నదులు ఆయన దగ్గర నుండి నీకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి బ్రతికిన కాలం అంతా. స్తోత్రం కలుగును గాక. యు విల్ నెవర్ రన్ డ్రై. ఏమో వచ్చే సంవత్సరం నో ప్రాబ్లం, నా తండ్రి చూసుకుంటాడు, మై లైఫ్ ఇస్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఒకవేళ రిసెషన్ వస్తే, ఒకవేళ మా కంపెనీలో జాబులు తీసేస్తే, ఒకవేళ నా ఉద్యోగం పోతే, ఒకవేళ అదైతే, ఒకవేళ ఇదైతే, చాలాసార్లు జరగని వాటి గురించి ఆలోచించి ఎంత టెన్షన్ పడిపోతూ ఉంటాం. జరిగితేనో, ఎవరికైనా ఏదైనా జరిగిందని వినగానే కొన్నిసార్లు ఒక ఆలోచన, మనకు కూడా అలా జరుగుతుందేమో. మేలు జరిగితే రాదు, కానీ కీడు గురించి వినగానే చాలామందికి ఆలోచన వచ్చేస్తుందండి. వాళ్ళకి జరిగినట్టు నాకు కూడా జరిగితేనో, అక్కడెక్కడో జరిగిందంట, అది ఒకవేళ నా అనుభవంలో వస్తేనో. భయపడాల్సిన అవసరం లేదు. నీరు కట్టిన తోటవలే ఉంటావు, ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఊటవలే ఉండదు. దేవుడు మనలో ఉన్నప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయనలో ఉన్న జీవజలములు మనలో కూడా నిత్యము ఉబ్బుకుచునే ఉంటాయి, నిత్యము ఉబ్బుకుచునే ఉంటాయి. రిమెంబర్ దట్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ట్రూలీ సాటిస్ఫైస్. ఈ లోక సంబంధమైన ఏది కూడా, ఈ లోక సంబంధమైన ఏ నిలువలు కూడా మనకు ఆధారము కాదు. అవి ఏనాడు కూడా మనల్ని సంతృప్తి పరచలేవు. అందుకే మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో, మనందరికి తెలిసిన లేఖన భాగమే చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనం? సర్వలోకము. పాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్తా ఉంటారు. ఒక రాజుగారు ప్రకటన చేశారంట, ఊరిలో మీరెంత దూరం పరిగెడితే అదంతా మీద అవుతుంది అన్నారంట. గ్రేట్ ఆఫర్ కదండి. కొన్నిసార్లు గ్రేట్ ఆఫర్లు వస్తాయి, టెంప్టేషన్. స్త్రీలకు ఆఫర్ అనగానే రాజు మంచి ఆఫర్ ఇచ్చాడు. ఎంత దూరం పరిగెడితే అదంతా మీద అవుతుందంటే, ఒక వ్యక్తి బాగా పట్టుదల ఉన్న వ్యక్తి అనుకున్నాడంట, అందరికన్నా ఎక్కువ నేను పరిగెడతా, అందరికన్నా ఎక్కువ స్థలము నా పేరు మీద ఉండాలి, అందరికన్నా ఎక్కువ ఆస్తి నేను సంపాదించాలని మార్నింగ్ మొదలుపెట్టి పరిగెడతానే ఉన్నాడంట. ఆకలి వస్తున్నా కేర్ చేయట్లా, దప్పికేస్తున్నా కేర్ చేయట్లా. మిగతా వాళ్ళని ఆగి ఒక చుక్క నీళ్ళు తాగుతున్నారు, కానీ ఒక్క చుక్క కూడా నీళ్ళు తాగట్లేదు. ఎందుకంటే ఇతని ప్రయాస ఏంటంటే పరిగెట్టాలి. అందరికన్నా ఎక్కువ స్థలము. హీ ran at the end of the day. రాజు లెక్క పెడితే అందరికన్నా ఎక్కువ ఎవరు పరిగెట్టారు? ఇతనే. కానీ ద మోమెంట్ హీ రీచ్ ద కింగ్, రాజు దగ్గరకు వచ్చి, అయ్యా సూర్యుడు అస్తమించే లోపు ఎక్కువ పరిగెట్టమన్నావు కదా, ఇదిగో పరిగెట్టాను అని చెప్తున్న సమయంలోనే హీ కొలాప్స్డ్ అండ్ డైడ్. పడి చనిపోయాడంట. ఈ వచనంలాగే సర్వలోకమును నీ కోసం కాదు, నీ పిల్లల కోసం, పిల్లల కోసం, కొంతమంది తరతరాల కోసం ఏం చేస్తూ ఉంటారండి, సంపాదిస్తారు. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు టేక్ యూ ఎనీవేర్. ఒకవేళ నీ గోడౌన్లో 10 బస్తాల బియ్యం ఉంది, ఎంత తింటావు? రైస్. అసలు తినద్దంటున్నారు డాక్టర్లు. రైస్ మానేస్తే మంచిది. కొర్రలు, జొన్నలు, అరికలు కదండి. నీకెంత ఉండని, ఎన్ని ఇల్లు ఉండని, రాత్రి వచ్చేసరికి ఒక ఇంట్లోనే ఉండగలం, అంతేనా? 2-3 ఇళ్ళల్లో ఉండగలం ఒకేసారి.
ఎన్ని బెడ్రూమ్లు ఉండని, ఎన్ని బెడ్ల మీద పడుకోగలం? వద్దండి, నాకు చాలా బెడ్లు ఉన్నాయి. ఒక చెయ్యి ఒక బెడ్లో, ఒక చెయ్యి ఇంకో బెడ్లో, ఇంకో కాలు ఇంకో బెడ్లో, ఇంకో కాలు ఇంకో బెడ్లో అంటే నీకు నిద్ర కూడా పట్టదు. అవునండి, చాలా బట్టలు ఉన్నాయి, ఎన్ని వేసుకోగలవు? అన్ని దిగేసుకుంటే నీకు ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. బోల్డ్ అంత బంగారం ఉంది, మొత్తం దిగేస్తే దొంగడు వచ్చి పట్టుకుపోతాడు కదా. ఉన్నా వేసుకోవడానికి లేదు, ఉన్నా తినడానికి లేదు. సింపుల్. ఎంతున్నా నీకు కావాల్సింది, కానీ తాపత్రయం మాత్రం చాలాసార్లు సర్వలోకం సంపాదించేసుకోవాలి. అంతా నాకే, నేను ఆశీర్వదించబడాలి అనుకోవడం తప్పు కాదు, కానీ అందరివి నాకే కావాలనే దురాశ మాత్రం చాలా డేంజరస్ అండి. ఈ రోజుల్లో చాలామంది అన్నదమ్ములకు అక్క చెల్లెలకు మధ్యలో గొడవలు అయిపోవడానికి కారణం డబ్బే. అవునా కదా? అన్నీ అందరిది. నీ కష్టం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఎవరి కష్టానికి వాళ్ళకు ప్రతిఫలము. బట్ కొంతమంది ఆశ ఎలా ఉంటుందంటే అందరిది వచ్చి వాళ్ళకి పడిపోవాలని, సర్వలోకాన్ని సంపాదించుకొని. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుని ముగించుకుందాం. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లను విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో చాలండి. నా 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 కనబడిందండి మీకు? నా పంట 17వ వచనం. నా పంట, నాకు స్థలము, నేనేమి 18వ వచనం. నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణము. చూసారా? దేవుడు లేని వాళ్ళ జీవితం అంతా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దేని చుట్టూ అండి? ఆల్వేస్ అరౌండ్ ఐ. దేవుని బిడ్డలకు దేవుడు లేని వాళ్ళకి తేడా ఏంటంటే, దేవుని ఆధారంగా చేసుకుని జీవజలముల ఊట అయిన దేవుని ఆశ్రయించే వారి జీవితం దేవుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచనలన్నీ ప్రభు చుట్టే, ధ్యాస అంతా ప్రభు మీదే. నాకు ఏది ఇచ్చినా నేను ప్రభువుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. నాకు దేవుడు ఏమిచ్చాడో దాంతో నేను ప్రభువుని ఎలాగా ఘనపరచాలి. హౌ కెన్ ఐ బీ యూస్ఫుల్ టు ద కింగ్డమ్? ఆయన రాజ్యాన్ని కట్టడం నేనెలా ఉపయోగపడాలి? కానీ ఇతని ఫోకస్ అంతా ఏంటండి? నా 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 నా. తన ప్రాణంతో అనుకుంటున్నాడంట, ప్రాణం అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనేను. అనుకున్నాడంట, అంతే. అనుకున్నవి కూడా చూస్తాడండి దేవుడు. అన్నవి చూస్తాడు, అనుకున్నవి కూడా. భయపడాల్సిన విషయం ఇది కదండి. మనం అనుకుంటా అనలేదులేండి, అక్కడి వరకు వచ్చింది కానీ ఆపేశాను కదా. కొన్నిసార్లు టంగ్ స్లిప్ అయిపోద్ది కదా, కోపంలో తొందరపాటులో అనేస్తాము. కొన్నిసార్లు అనముగానే అనుకుంటాం. అనుకున్నవి కూడా ప్రభు చూస్తున్నాడు, అనుకున్నవి కూడా ప్రభు వింటున్నారు. అయితే దేవుని ప్రతిస్పందన 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినది ఎవరి వగునని అతనితో చెప్పెను. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ నాట్ రిచ్ టువర్డ్స్ గాడ్. ఇంగ్లీష్ బైబిల్లో నాట్ రిచ్ టువర్డ్స్ గాడ్. రిచెస్, ధనము ప్రభు ఇచ్చేది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన నరుల కష్టం వలన అది ఎక్కువ కాదు అని వాక్యంలో ఉంది. దేవుడిచ్చే ఆశీర్వాదం. ఇప్పుడు నిజంగా ఎవరు ధనవంతులంటే దేవుని ఎడల ధనవంతులు, రిచ్ టువర్డ్స్ గాడ్. ఆయన రిచెస్ ముందు మన రిచెస్సే కాదు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఇలాన్ మస్క్ని తీసుకున్న దేవుని గొప్పతనం ముందు అతనికి ఉన్న కోట్ల ఆస్తి ఏకతో కూడా సమానం కాదు. అయితే
ఈ లోక సంబంధమైన ధనవంతులు దేవుని ఎడల ధనవంతులు కాక ఆ ధనాన్ని వారి కొరకే ఉపయోగించుకునే వారిని దేవుడు ఏమని సంబోధిస్తున్నారంటే వెర్రి వారు. అందుకే ఇతనికి ఉన్న పేరేంటంటే రిచ్ ఫూల్ అంట. రిచ్ ఫూల్, వెర్రివాడైన ధనవంతుడు. దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నారంటే వెర్రివారైన ధనవంతులుగా. ఈ వాంట్స్ us టు బీ స్పిరిచువల్లీ రిచ్. ఆధ్యాత్మికమైన సంపద. ఈ ఆధ్యాత్మికమైన సంపద ధనంతో కొలిచేది కాదండి. నీలో ఉన్న ఆత్మీయమైన విలువలు, నీకు దేవునితో ఉన్న సంబంధము, నీ ఆత్మీయ జీవితము, నీ ప్రార్థనా జీవితము, నువ్వు వాక్యానుసారంగా నడిచే నడవడిక, అది ఒక వ్యక్తిని ఆత్మీయమైన ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది. దేవుని చిత్తము మనందరము ఆత్మీయంగా ధనవంతులుగా ఉండాలని. రెండవది, ఈ లోక సంబంధమైన ధనం, అది మనకు దేవుడు ఏది ఇచ్చినప్పటికీ వి షుడ్ నాట్ బీ స్టింజీ. దేవుని కొరకు ఉపయోగించడంలో పిసినారివారు, విన్నారండి మాట, జాగ్రత్త కలిగి ఉండడం వేరు, పిసినారితనం. కొంతమందిని గురించి ఒక మాట అంటే పిల్లికి కూడా భిక్షం పెట్టరండి అని, విన్నారండి? పిల్లికి కూడా, మాకు ఒక ఆమె తెలుసండి, ఆమె పిల్లికి కూడా భిక్షం పెట్టదంట. కోట్ల ఆస్తి. ఆమె వృద్ధాప్యంలో దొంగలు ఆమె ఇంటికి వచ్చి ఆమెని కుర్చీకి కట్టేసి మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి షీ డైడ్. ఎందుకు చెప్తున్నానంటే రూపాయి ఎవ్వరికి పెట్టకుండా, దేవునికి ఇవ్వకుండా, దేవుని కార్యాల కొరకు ఇవ్వకుండా నా 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 అనుకుంటూ పిసినారితనంగా వ్యవహరించి ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది. దేవుని విషయంలో ధనవంతులు, దేవుని ఎడల పిసినారితనంగా ఉంటున్నామా? ఏ విషయంలో పిసినారితనము? ఆర్ యు స్టింజీ విత్ యువర్ టైం? దేవునికి టైం ఇవ్వాలంటే చాలామంది పిసినారోళ్ళు కదండి. దేవునికి స్తోత్రం, మనం ఎవరం పిసినారోళ్ళం కాదు. మందిరానికి ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చామంటే పిసినారులుగా, నా టైం నా కొరకే వాడుకుంటానండి, దేవుని కొరకు వాడను అనేవాళ్ళు వాళ్ళ సమయంతో పిసినారులుగా ఉన్నారు. మరి కొంతమంది, సమ్ పీపుల్ ఆర్ స్టింజీ విత్ దేర్ ఎనర్జీ, విత్ దేర్ టాలెంట్స్. దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యం విషయంలో కూడా పిసినారిగా, నాకున్న బ్రెయిన్, నాకున్న జ్ఞానం అంతా నేను ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఉపయోగిస్తాను తప్ప దేవుని కొరకు నేను ఉపయోగించను అనేవారు. ఇక ధనం విషయంలో పిసినారితనం సంగతి చెప్పక్కర్లేదులేండి. 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు అన్నీ మందిరానికి వచ్చేస్తాయంట. 500 రూపాయల నోట్లన్నీ బంగారు షాపులకి, ఆ తర్వాత షాపింగ్ కాంప్లెక్స్లకి, ఆ తర్వాత రెస్టారెంట్లకి వెళ్ళిపోతూ ఉంటాయంట. ఎక్కడో చదివాను కదండి. దేవుని దగ్గర ఇవ్వడానికి కొంతమంది వెతుకుతారు. చిన్న నోట్ ఏది ఉంది, పరిస్థితిగానే చిన్న నోట్ ఏదైనా ఉందా, అది ఇచ్చేస్తా. పెద్ద నోట్లేమో మన కొరకు ఖర్చు పెట్టుకోవడానికి ఇంత ఫీలింగ్ కూడా రాదండి, ఇంత కూడా రాదు భావన. నా కొరకు నా కష్టార్జితం నేను ఖర్చు పెట్టుకోకపోతే ఏంటి అన్నట్లుగా చాలాసార్లు ఉంటుంది. కానీ దేవుని విషయాల దగ్గరకు వచ్చేసరికి చాలా. వివాహమైన తర్వాత దైవజనులు ఒక మాట నాతో చెప్పారు, వెస్లీ గారు, నువ్వెప్పుడు కానుకిచ్చినా నీ పర్స్లో పెద్ద నోట్ ఏది ఉందో అది, ఐ రియలీ లైక్ దట్ వర్డ్. నా మనసులో పెట్టుకున్న, పెళ్ళైన కొత్తలో చెప్పారు, ఈ రోజుకి అది ఫాలో అవుతా. ఒక్కొక్కసారి పెద్ద నోట్లు లేకపోతే చిన్న నోట్లు అన్నీ కల్పించేస్తా. ఎందుకంటే ఆదివారం అయితే సిద్ధపడి వస్తాను కానుక. కొన్నిసార్లు ఏదైనా సడన్గా ఏదైనా సభలకు వెళ్ళినా, కొన్నిసార్లు ప్రిపేర్డ్గా నేను లేనప్పుడు ఐ ట్రై టు డూ వాట్ అ కింగ్ డిజర్వ్స్. రాజుకు తగినట్లు చేయాలంట. రాజు దగ్గరికి వెళ్ళిన 5 రూపాయలు ఇస్తే అది సరైనది కాదు. దేవుని విషయంలో చాలాసార్లు మనం స్టింజీగా ఉంటామండి, చాలా పిసనారులుగా ఉంటాము. ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం చాలామందికి అర్థము. కొంతమంది సేవకులు ఇవ్వడం గురించి చెప్పగానే సనుగుడు మొదలు పెడతారు. కానీ నేను సేవలోకి రాకముందు కూడా ఐ లవ్ టు గివ్ టు ద లార్డ్. దేవునికి ఇవ్వడంలో ఉన్న ఆనందం ఏంటో నేను అనుభవించానండి. ఉద్యోగం చేస్తున్న సమయంలో దేవునికి ఇవ్వడంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో కూడా నేను ప్రభుకి ఇచ్చి దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. జీవజలముల ఊట అయిన దేవుని దగ్గరకు వస్తే ఆయన 3 విషయాలు చేస్తారు. ఫాస్ట్గా చెప్పి ముగిస్తా. పాయింట్ నెంబర్ 1, హీ రిఫ్రెషెస్.
జీవజలముల ఊట అయిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీళ్లు తాగగానే ఎలా రిఫ్రెష్ అవుతాం కదా, ప్రాణం తెప్పరిల్లుతుంది అంటారు. ఒక వ్యక్తి ఒక ఎడారిలో బంగారం మోసుకొని నడుస్తూ ఉన్నాడంటండి. బ్యాగ్ నిండా బంగారం ఉందంట. నడుస్తూ ఉన్నాడు. నీటి చుక్క ఒకటి కూడా లేదు. నడుస్తూ ఉంటే మధ్యలో ఎవరో ఒక వ్యక్తి కనబడ్డాడంట నీళ్లు పట్టుకొని. ఆ వ్యక్తికి ఆ నీళ్లు తీసుకోవాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదా, డబ్బు లేదు, బంగారం ఇవ్వాలి. ఇతను అనుకున్నాడంటే నాట్ వర్త్ ఇట్, నా దగ్గర ఉన్న బంగారం ఇచ్చి నేను నీళ్లు కొననని మళ్ళీ అలాగే నడిచాడంట. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నీళ్లు లేక చనిపోయాడంట. ఇజ్ ఇట్ వర్త్ ఇట్? బంగారం ఉంది కరెక్టే, ఆ బంగారం ఇతనిలో ఉన్న దాహాన్ని తీర్చలేకపోయింది. నీరే కావాలి. దేవుడు కూడా అంతే. ఆయన దగ్గరికి నీవు వస్తే ఈ లోక సంబంధమైన అనుభవాలు ఏవి ఇవ్వలేని సంతృప్తి ఆయన ఇస్తాడు. హీ రిఫ్రెషెస్ అస్. అంటే ఒక మాటలో చెప్పాలంటే తాజాగా వడిలిపోం. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. స్తోత్రం కలుగును గాక. లోక సంబంధమైన వాటి కొరకు పరిగెట్టిన వారు అలసిపోతారండి, వడిలిపోతారు. ఒకరోజు వాళ్ళు ఎట్లా ఉంటారంటే కూరగాయలు వడిలిపోతాయి చూడండి, అలా అయిపోతారు. కానీ దేవుని మీద ఆధారపడి ఆయన జీవజలపు ఊటల్లో సంతృప్తి పొందేవారు వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు? చాలా తాజాగా. యు విల్ బి రిఫ్రెష్డ్ ఎవ్రీ టైం. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన అనుభవాలతో, నూతన సంతోషంతో, నూతన నెమ్మదితో, నూతనమైన అనుభవాలతో దేవుడు నింపుతూ ఉంటాడు. రెండవదిగా గాడ్ రెన్యూస్. జీవజలముల ఊట అయిన ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఏం చేస్తాడంటే పునరుద్ధరిస్తాడు. కొన్నిసార్లు బాగున్న పరిస్థితులే పతనమైపోతాయండి. సమ్టైమ్స్ వీ లూజ్ వాట్ వీ హ్యావ్. ఒకప్పుడు బాగానే ఉంటాయి, కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం గడిచిన తర్వాత అవి బంధాలు అవ్వచ్చు, లేకపోతే కొన్ని అనుభవాలు అవ్వచ్చు, అవి ఏమైపోతూ ఉంటాయంటే కోల్పోతూ ఉంటాం. అవి మళ్ళీ ఏమవ్వాలంటే పునరుద్ధరించబడాలి. ఇప్పుడు జీవజలముల ఊట అయిన దేవుని ఆధారంగా చేసుకునే వారి జీవితంలో గాడ్ డస్ రెస్టరేషన్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పునరుద్ధరిస్తాడు. ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. దేవుడు తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాడు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు అనుకుంటున్నావా ఇంకా రావేమోనండి మంచి రోజులన్నీ అయిపోయాయేమో. యోసేపు జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే దాదాపు ఒక 13 సంవత్సరాలు లైట్ లేదండి. ఇంకా ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ డార్క్నెస్. చీకటి కమ్మేసినట్లు అయిపోయింది, మబ్బులు కమ్మేసినట్లు అయిపోయింది తన జీవితంలో. కానీ యోసేపు ఒకటి నమ్మాడు, ఏంటంటే తనకు కళ ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా ఆ కళను ఒకరోజు నెరవేరుస్తాడని. ఒకవేళ యోసేపు స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే వాళ్ళకి అనిపించేదేమో మంచి రోజులు అయిపోయాయి అని, కానీ దేవుడు చూపించాడు మంచి రోజులు ముందున్నాయని. స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువును కలిగిన ఎవరైనా సరే మంచి రోజులు అయిపోయినావు కాదు, ముందున్నవి. స్తోత్రం కలుగునుగాక. బెటర్ డేస్ ఆర్ అహెడ్, బ్లెస్డ్ డేస్ ఆర్ అహెడ్, హోప్ఫుల్ డేస్ ఆర్ అహెడ్, పర్పస్ఫుల్ డేస్ ఆర్ అహెడ్. ఆశీర్వాదకరమైన దినాలు, దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడే దినాలు, నిరీక్షణతో కూడిన దినాలు, ఆరోగ్యకరమైన దినాలు నీ ముందున్నాయి, వెనకాల కాదు. మూడవది, దేవుని సన్నిధిలోకి వచ్చేవారికి ఆయన ఏం చేస్తారంటే ఈ రీఛార్జ్ మనందరికీ తెలుసు కదా. కార్డు ప్లాన్ కూడా ఏం చేస్తూ ఉండాలి? రీఛార్జ్. నెల రీఛార్జ్ చేసే ప్లాన్స్ ఉంటాయి. 3 నెలలకు ఒకసారి, కొన్నిసార్లు సంవత్సరానికి ఒకేసారి రీఛార్జ్. అది ఉన్నా మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ కూడా ఉండాలి, లేకపోతే ఏమవుతుంది, పనిచేయదు. మనం కూడా కొన్నిసార్లు ఏమైపోతూ ఉంటుందంటే డిశ్చార్జ్ అయిపోతూ ఉంటాం, బ్యాటరీ డౌన్. ఎప్పుడైనా అయ్యారండి బ్యాటరీ డౌన్? కొన్నిసార్లు ఒక చిన్న సమస్య రాగానే బ్యాటరీ డౌన్ అయిపోద్ది కదండి. యు లూజ్ హోప్, యు లూజ్ యువర్ స్ట్రెంగ్త్, యు లూజ్ యువర్ హార్ట్. ఒకసారి హృదయం గుండె జారిపోయినట్లు జీవజలముల ఊట అయిన ప్రభును ఆశ్రయించిన వారి జీవితంలో ఆయన శక్తిని నింపుతాడు. స్తోత్రం కలుగునుగాక. ఎలా అయితే ఛార్జింగ్ పెట్టాక ఛార్జింగ్ అయ్యేదాకా వాడుకొని మళ్ళీ ఏం పెట్టాలి? నేను ఒక్కసారి ఛార్జింగ్ పొందుకున్నానండి, ఇంకా మళ్ళీ దేవునితో సంబంధం లేదు, లోకంలో తిరుగుతానంటే మళ్ళీ పోద్ది ఛార్జింగ్. యూ హ్యావ్ టు స్టే కనెక్టెడ్. యూ హ్యావ్ టు స్టే కనెక్టెడ్ టు ద సోర్స్ ఆఫ్ పవర్. శక్తిని ఇచ్చే దేవుడు, ఆధారమైన దేవునితో ఎప్పుడూ ఉండాలి ఆ బంధం. వెన్ యూ హ్యావ్ దట్ కంటిన్యూస్ ఫెలోషిప్. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ బూదిగంతముల యందంతట నా కొరకు సాక్షులుగా ఉంటారు.
ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండి మనం ముందుకు సాగినప్పుడు ఆయన కొరకు సాక్షులుగా మన జీవిత యాత్రలో బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో అసంతృప్తి ఉందా? అలసిపోయావా? విసిగి వేసారిపోయావా? ప్రాబబ్లీ యు ఆర్ ఫెడ్ అప్ ఇన్ లైఫ్. యు మే బీ టైర్డ్, యు మే బీ డిస్సాటిస్ఫైడ్. ఎలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చినా క్రైస్ట్ ఇస్ ద సొల్యూషన్. నీ సమస్యకు పరిష్కారమే యేసయ్యే, ఆయన సన్నిధే. నీ ఆధ్యాత్మికమైన దప్పికను ఆయన తీరుస్తాడు. ఏ విషయంలో అసంతృప్తి ఉంది? ఏ విషయంలో నువ్వు నిరాశపడ్డావు? ప్రభు దగ్గరే నీకు తృప్తి, ప్రభు సన్నిధిలోనే నీకు నెమ్మది, ప్రభు సన్నిధిలోనే నింపుదల. కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు, నీవు నిత్యము ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. భయపడాల్సిన అవసరంలా. అయిపోతే ఏంటండి, కొద్ది కాలం తర్వాత ఏంటండి, కృంగిపోవద్దు. అనుదినము శక్తి ఇస్తాడు, అనుదినము కృపిస్తాడు, అనుదినము బలమిస్తాడు, అనుదినము ప్రేమతో నింపుతాడు. నీకు కావలసిన మానసికమైన స్థైర్యం ఆయన ఇస్తాడు. హీ ఈజ్ యువర్ సోర్స్. సహాయం చేసి బలపరిచే దేవుడు, ఆయన ఆధారము. నీళ్లు నిలవని తొట్ల వైపు ఎంతకాలం చూస్తావు? బద్దలైపోయిన తొట్లని ఇంకెంతకాలం ఆధారంగా చేసుకొని నిరాశపడతావు? ఇనఫ్ ఆఫ్ టైం వేస్టెడ్. వ్యర్థపరిచిన సమయం చాలిక. ఒకే పాఠం ఇంకెన్నిసార్లు నీ జీవితంలో? దేవుడు మాట్లాడు. జీవజలముల ఊటైన ఆయన దగ్గరకు నీవు వస్తే తృప్తి పరుస్తాడు ఆయన. హీ రిఫ్రెషెస్, హీ రీచార్జెస్, హీ రెన్యూస్. పునరుద్ధరిస్తాడు. నీ జీవితంలో ఏవి పడిపోయాయో పడిపోయిన ప్రాకారాలు కడతాడు ఆయన. పడిపోయిన అనుభవాలు తిరిగి నిలబెడతాడు ఆయన. శ్రేష్టమైన అనుభవాలతో నీ జీవితాన్ని నింపుతాడు ఆయన. సమరయ స్త్రీ, హోప్లెస్ లైఫ్, నిరీక్షణ లేని బ్రతికే. కానీ యేసయ్య ఆమెను విడిచిపెట్టలా, ఆమెను అసహించుకోలేదు. యేసయ్య, మాకు సమీపంగా నువ్వు ఉన్నావయ్యా. నీవు దొరుకు కాలం ముందు నిన్ను వెతికే వారముగా, నీవు సమీపం ముందు ఉండగా వేడుకునే వారముగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని సిద్ధపరిచయ్యా. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. యెహోవా, మీకు దొరుకు కాలమున ఆయనను వెదుకుడి, ఆయన సమీపమునందుండగా ఆయన వేడుకొనుడని నీ గ్రంథంలో వ్రాయించినట్లుగా ప్రభువా, నిన్ను వేడుకునే వారముగా, నిన్ను వెదకే వారముగా, నిన్ను హత్తుకునే వారముగా, జీవ జలముల ఊట అయిన నీ దగ్గరే ప్రభువా నిత్యము ఉండే వారముగా, మాలో నుండి కూడా జీవజల నదులు ప్రవహించినట్లుగా ప్రభువా ప్రకటించు వారముగా, నిన్ను చూపించు వారముగా ఇక్కడున్న మమ్మల్ందరినీ సిద్ధపరిచయ్య. ఎంతమంది లోక సంబంధమైన అనుభవాలతో విసిగి వేసారిపోయారో, నలిగిపోయారో ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకో. నిజంగా నిన్ను ఆశ్రయించడానికి సహాయం చేయి. నీవిచ్చే పునరుద్ధరణ, నీవిచ్చే నూతనమైన అనుభవాలు, నీవిచ్చే ఆత్మ సంబంధమైన దీవెనలు, జీవము ప్రభువా, సమృద్ధి అయిన జీవము ఇక్కడున్న ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం చేయమని, విన్న వాక్యం మా హృదయంలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.